ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను క్రాస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తున్నాను. చూడండి, నచ్చితే మాత్రం ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది. చూడండి, ఇది మొత్తం అయితే 39 పొడుగు పెట్టానండి. చూడండి, పొడుగు అయితే 39 పెట్టాను. వెడల్పు అయితే 3 మీటర్లు తీసుకున్నానండి. నేను క్లాత్ 2 మీటర్ల నలభై తీసుకోవచ్చు. చూడండి, దీన్నే ఇలా జస్ట్ ఇలా ఇచ్చి పెట్టారు. నేను జస్ట్ చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, కానీ ఇట్లా పెట్టుకోవాలని చూపిస్తున్నాను. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది, రాని వాళ్ళు నేర్చుకుంటారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇదిగోండి, ఇలా అయితే పెట్టాలి. ఇదిగోండి, పై పార్ట్ అయితే నేను చూస్తున్నాను. చూడండి, కటింగ్ చూస్తున్నాను. చూడండి, పొడుగు వచ్చేసి 13 తీసుకున్నానండి. ఇటు వచ్చేసి 8 తీసుకున్నాను. ఇంచున్నర కుట్లలోకి పెట్టాను. ఇటు 8.5, ఇది కూడా ఇంచున్నర కుట్లలో పెట్టానండి. గల్ల వచ్చేసి 5.5 తీసుకున్నానండి. చూడండి, సంక భాగం వచ్చేసి 5.5, షోల్డర్ 3, గల్ల 2. చూడండి, ఫ్రంట్ ఫ్రాక్. దీనైతే ఇలా చేస్తే లాంగ్ ఫ్రాక్ అవుతుంది, లేదా లంగా అయితే ఎలా కుట్టాలో చూస్తాను. చూడండి, ఇది శారీ. దీన్ని నేను చిన్న పాపకైతే ఇంకో ఇలా కుట్టానండి. చూడండి, లాంగ్ క్రాప్ టాప్ బాగుంది కదా. చూడండి, సేమ్ యాక్టివ్ అలానే ఊరుకుంటే ఒక అమ్మాయికి ఏమో, చిన్న పాపకి ఏమో ఇలా కుట్టాను. పెద్ద పాపకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కుడుతున్నానండి. దీని కటింగ్ వీడియో కూడా షార్ట్ అయితే పెడతాను, లేదా లాంగ్ కూడా పెట్టమంటే పెడతానండి. ఇంకా ఇలా కుచ్చి పెట్టుకోవాలండి. అమ్మాయి నడుము సైజ్ వచ్చేసి 30 వచ్చేసరి దాకా నేను కుచ్చి పెడుతున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. ఇంకొంతమందికి రాని వాళ్ళు నేర్చుకుంటారు. లైక్ చేయడం వల్ల ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. చూడండి, నేనైతే 30 రావాలి నడుము అన్నా కదండి. చూడండి, ఇదిగోండి 30. ఇదంటే కుట్లలోకి చూడండి 30 వచ్చింది కదా నడుము సైజ్. చూడండి, ఇదిగోండి ఇలా లైనింగ్ అయితే నేను వేసాను. మీరు కూడా లైనింగ్ అయితే వేసుకోండి. ఇవన్నీ ఫ్రంట్ పార్ట్. చూడండి, గల్ల వచ్చేసి 5.5, 5. చంక వచ్చేసి 5 బాగా పెట్టాను. చూడండి, గల్ల వచ్చేసి 5.5 పెట్టాను. ఇటు 2. ఇదిగోండి, ఇక్కడ
ఇదిగోండి ఇలా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే నీట్గా ఉంటుంది. చూడండి ఇదిగోండి ఇవి జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్ చూసి ఇట్లా పెట్టుకోండి మార్కింగ్స్. ఈ డాట్స్లోకి ఫ్రంట్ పార్ట్ రాసుకోండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ చూడండి 6:30 పెట్టాను. ఇటు వచ్చేసి 2:30 పెట్టాను మార్కింగ్స్కి. చూడండి జస్ట్ ఇట్లా డ్రా చేయండి. ఇంకొద్దిగా కిందికి డీప్ తీసుకునే వాళ్ళు కూడా ఇలా డ్రా చేసుకోవాలి. కట్ చేసుకుని ఫ్రంట్ మార్క్ మాత్రం ఇది క్యాన్వాస్ బయట దొరుకుతుంది. చూడండి నేను ఎలా కట్ చేస్తాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదండి మనం సేమ్ దీనికి ఇలా తీసుకొని డిజైన్ అయితే బాగుంది కదండి. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇలా పెట్టాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొంత లైక్ చేయాలి, ఇంకొంతమందికి వెళ్తుంది వీడియో అయితే. ఇలా వేసుకోవాలి. ఈ డాట్స్ మాత్రం లోపలికి వేయటట్టు చూడండి. చూడండి ఇలా వేసుకొని సేమ్ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఇలా కుట్టు వేసుకోవాలి. వేసుకున్నాక మధ్యలో ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేయండి. అంతా ఇలా అనుకోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని ఇది ఉంది కదా సేమ్ ఇందులో ఇలా అనేసేయండి. చూడండి ఇలా వచ్చింది కదా, దీనికి అనిగే గుట్టు వేయాలి. నేను సేమ్ బ్యాక్ పార్ట్ కూడా పెడతానండి, కుడతానండి. వేసాను కదా, ఇప్పుడు చుట్టూరా కట్ చేసుకోవాలి. కట్ చేస్తున్నాను. రాసుకున్నాను చూడండి. చూడండి నేనైతే డాట్ అయితే వేసాను. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్యాక్ పార్ట్ కుడతాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసి తిప్పి వేసామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే తిప్పి వేయాలి. చూడండి టిప్ అయితే వేసాను. లైనింగ్ మాత్రం మ్యాచింగ్ కాలేదు అక్క అని మాత్రం కామెంట్ చేయకండి. వాళ్ళ కస్టమర్ వాళ్ళు ఏది ఇస్తే నేను అది కుట్టాలి కదండి, అందుకే కుడుతున్నాను. ఆమె కింద లంగా సైజ్ కలర్ అయితే ఇచ్చేసింది, పైన కూడా అదే కుడుతున్నాను. ఇలా పైన పెట్టి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేస్తాను. ఇదిగోండి
జాయింట్ అయితే చేశాను. ఇప్పుడు మాత్రం హ్యాండ్స్ అయితే న్యూ వెరైటీ వేస్తున్నాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తానండి. చూడండి, ఇదిగోండి నేనైతే 2 లేయర్స్ తీసుకున్నాను. ఒకే హ్యాండ్కి 2 లేయర్స్. ఇది 5.5 ఇది తీసుకున్నాను, 4.5 ఇది తీసుకున్నానండి. ఇది క్యాన్వాస్. దీంతో మాత్రం ఇలా మంచి మరిగా లేయాలి, చత్తిరలు తీసుకొచ్చేటట్టు. చూడండి, దీన్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే వస్తుంది. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసినాక మీరు చేయాల్సింది నేను మంచి మరిగా వేసి పెట్టాను కదండి, ఇలా జస్ట్ ఇట్లా మలుతాయండి మంచిగా. చూడండి, ఇది పై పార్ట్, కింది పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వేస్తాను. చూడండి, ఇదిగోండి ఇది కింది పార్ట్ వేస్తున్నాను, స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫైనల్గా వచ్చేసి ఇది కింది పార్ట్, ఇది పై పార్ట్ అండి. లుక్ ఇలా ఉంది. ఇదిగోండి హ్యాండ్ అయితే చూడండి ఎంత అందంగా వచ్చిందో కదా. దీని స్టిచ్చింగ్ అయితే మీకు పెట్టాను కదండి. చూడండి, ఇది అయితే నీకు ట్రెండింగ్లో ఉండే హ్యాండ్. నేను స్టిచ్చింగ్ చేస్తున్నా. దీన్ని ఇలా మధ్యలోగా అనుకుని ఇక్కడ ఖర్చుగా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను. చూడండి ఎంత అందంగా ఉంది కదండి. లైక్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఎలా వచ్చిందో మీకైతే నచ్చిందా లేదా అనేసి కామెంట్ అయితే మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసి పెడితేనేమో క్రాప్ టాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా కుట్లు వేసుకోవాలి. ఒకవేళ క్రాప్ టాప్ కావాలనుకునే వాళ్ళు మాత్రం చూడండి, ఇలా కుట్లు వేసి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇది ఆఫ్ అవుతుంది. దీని మీదకి లంగా చూపిస్తాను. చూడండి, క్రాప్ టాప్ ఒకవేళ కావాలనుకుంటే మాత్రం ఇలా వస్తుంది. లేకపోతే దీన్ని జాయింట్ చేస్తే లాంగ్ ఫ్రాక్ అవుతుంది. చూపిస్తాను, జాయింట్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇది లాంగ్ ఫ్రాక్ తీసుకోవాలంటే మాత్రం ఒకే సైడ్ జాయింట్ చేసుకొని కొలుచుకోవాలి. ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, స్టిచ్చింగ్ అయితే ఇలా చేశాం కదా. ఇప్పుడు ఒక సైడ్కి మాత్రం స్టిచ్చింగ్ చేయాలి. ఇదిగోండి, ఒక లాంగ్ ఫ్రాక్ అలాగే ఒక లంగా ఒక శారీలో 2 కుట్టాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి. ఎలా వచ్చిందో ఒక శారీ అయితే 2 కుట్టాను.